ముందుగా అసైన్డ్ ల్యాండ్స్ అంటే ఏంటి? చట్టపరంగా దీని నిర్వచనం ఏంటి మేడం? అసైన్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ పూర్ పీపుల్ కంటే ఎవరైతే అండర్ పావర్టీ లైన్లో ఉంటారో, అండర్ పావర్టీ లైన్ అంటే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్ చేసి ఇచ్చే భూమి. అది ఎట్లా అంటే అది ఒక పర్పస్ కోసం ఇస్తారు. ఐదర్ రెసిడెన్షియల్ లాగా అంటే కలిసి అక్కడ ఉండడానికి రెసిడెన్షియల్ పర్పస్కి కానీ, లేకపోతే అగ్రికల్చర్ పర్పస్ కానీ, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైతే అసైన్ చేసి ఆ ల్యాండ్ ఇచ్చిండ్రో అది వాళ్ళకి మాత్రమే పరిమితం. అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి ఉండదు, ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది ఇల్లీగల్, అది వాయిడ్. అంటే ఆ ఇల్లీగల్ ఏదైతే చేసిండ్రో ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళకి అమ్మడం అలాంటివి చేస్తే మాత్రం అది చట్టరీత్యా నేరం. అండ్ అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాదు, ఎవరి పేరు మీద ఇచ్చిండ్రో వాళ్ళ పేరు మీద ఉండాల్సిందే అది. సో ఎవరైనా సరే అసైన్ ల్యాండ్ అని అన్నప్పుడు కొనొద్దు. ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఎందుకు కొనొద్దు అంటే ఎవరికైతే కేటాయించిండ్రో అది వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి అమ్మే హక్కులు లేవు. వాళ్ళు జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని, కానీ ఎవరికి కూడా అమ్మే హక్కు అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. సో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు ఇది అసైన్ ల్యాండ్ కింద వస్తుందా రాదా అని చూసుకోనండి. అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే కొనొద్దు. చూసుకొని పేపర్స్ అని చెక్ చేసుకొని ఒక అడ్వకేట్ చూపించుకొని తర్వాతనే కొనండి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే. అంటే ఈ భూముల్ని ఎవరికి ఏ పద్ధతిలో కేటాయిస్తారు మేడం? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే ఆ స్కీమ్ ప్రకారము వాళ్ళు చూస్ చేసుకుంటారు, అంటే ఎంచుకుంటారు ఎవరికి ఇవ్వాలి అని. వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ వేయాలి. ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలి, అసైన్ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్స్ వేస్తారు. అండ్ ఆ స్కీమ్లో వీళ్ళు కొంతమంది చూస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, అంటే ఎవరైతే చాలా నిరుపేద స్థితిలో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ భూములు కేటాయిస్తారు. అది ఏంటంటే పర్పస్ కూడా ఉంటుంది, ఆ పర్పస్ కూడా క్లియర్గా ఉంటుంది. ఏదైతే జియో పాస్ చేస్తుందో గవర్నమెంట్, ఆ జియోలో క్లియర్గా మెన్షన్ చేస్తారు దేనికి ఆ ల్యాండ్ అసైన్ చేయబడిందో అనేది అందులో క్లియర్ ఉన్నది. కాబట్టి ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీస్తే దేనికోసం అసైన్ చేసిందో కూడా ఉంటుంది. సో అప్లికేషన్ పెట్టినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది, అది అసైన్ ల్యాండ్ అవుతుంది. సో ఆ పట్టా పాస్బుక్లో కూడా క్లియర్గా రాసి ఉంటుంది ఎక్కడ కూడా ఏలియనేషన్ అంటే ఎక్కడ కూడా అమ్మొద్దు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ పావర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఎంజాయ్ చేసే హక్కు మాత్రం ఉంటుంది, అదర్వైజ్ ఇంకే హక్కు ఉండదు. ఈ అసైన్డ్ భూములకు అమ్మకం కొనుగోలు ఇలా జరిపే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, అమ్మకాలు చేయొద్దు, అమ్మకాలు వాళ్ళు చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళు చేసుకున్నా కూడా అది వేస్ట్. అంటే ఇంకా అది మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి, వాపస్ వాళ్ళకే ఇవ్వాలి. అనవసరం కొన్న వాళ్ళకి డబ్బులు వేస్ట్. సో ఈవెన్ కొన్న వాళ్ళు కొనకూడదు. ఒకవేళ అసైన్ ల్యాండ్ అంటే మాత్రం కొనొద్దు. ఎవరైతే అసైన్ ల్యాండ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి స్కామ్ చేసి ఏంది ప్రాపర్టీని కొంటా, ఇంత డబ్బులు ఇస్తా అంత డబ్బులు ఇస్తా, ఇక్కడ మేము ప్రాజెక్ట్ ఇస్తాము, ఇక్కడ మాల్ కడతాం, ఎనీథింగ్ ఆ రీజన్స్ చెప్పి ఎవరైనా వచ్చి కొనడానికి ట్రై చేస్తే కూడా మీరు అమ్మొద్దు. ఎందుకంటే అమ్మినా అది వేస్ట్. మళ్ళీ అది అసలు యాక్చువల్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏదైతే అమ్మకం ఉందో అది కూడా అది చెల్లుబాటు కాదనమాట చట్టరీత్యా. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, ఆదిలాబాద్ నుంచి సంజయ్ గారు. సంజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ నా పేరిట 12 ఎకరాల అసైన్ భూమి ఉంది. ఓకే, అది మా నాన్న ద్వారా వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు నాకు 50 years, మా బాబుకు 19 years. అయితే అందులో సగ భాగము నా బాబు పేరిట చేరకుండా చేసుకోవచ్చా? మీ బాబు ఏజ్ ఎంత? 20. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మ్యూటేషన్కి అప్లై చేయొచ్చు అండి. ఏమన్నారు? మ్యూటేషన్కి అప్లై చేయొచ్చు. చేయొచ్చా? మీరు ఎవరికి అమ్మడానికి లేదు, కానీ మీ బాబుకు అంటే మీ సన్కి మాత్రం ఇచ్చుకోవచ్చు మీరు. దానికి ఏం చేయాలంటే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్కి అప్లై చేయండి. ఆ మ్యూటేషన్ అనేది మీ పేరు నుంచి బాబు పేరు మీద మార్చొచ్చు. అసలు పోతే మేడం వాళ్ళు కాదంటున్నారు కదా. ఎందుకు కాదంటున్నారు? ఎప్పుడైతే మీరు ఎక్స్పైర్ అవుతారో అప్పుడు మీ వారసత్వం బాబు పేరు ఎక్కుతుంది. కానీ ఓకే కరెక్ట్, అవును, ఎక్స్పైర్ అయిన తర్వాతనే వెళ్తుంది అది. సరే, నేను యాక్చువల్లీ ఎవరైతే ఇప్పుడు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉంటుందో, అసైన్ ల్యాండ్ అంటే నేను వేరేలాగా ఆలోచించిన. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అసైన్ ల్యాండ్ ఉంటుందో అది ఖచ్చితంగా ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాతనే వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. ఆ పిల్లలు తర్వాత మ్యూటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్రతికున్నంత కాలము ఆ ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ బాబు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎవరు వచ్చి కూడా దానికి అబ్జెక్ట్ చేయడం అలాంటివి చేయరు. కాబట్టి
మీరు బ్రతికే ఉన్నప్పుడు అది పోదు, కానీ మీరు మీ డేట్ తర్వాత అప్పుడు మీ అబ్బాయి వెళ్ళి అప్పుడు మ్యూటేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే ఆయన పేరు మీద రావడానికి, ఆయన దాన్ని ఎంజాయ్ చేయడానికి మ్యూటేషన్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు మీ బాబు పేరు మీద మార్చాలనుకుంటున్నారు? నా ఒకటి పేరు మీద 12 ఎకరాలది కాబట్టి 5 ఎకరాలు 6 ఎకరాలు పంచుకుందాం అని చెప్పి ఉండాలని చెప్పేసి. లేదండి, అసైన్ ల్యాండ్ మీ ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ డేట్ అంతే మేడం. అంతే. కానీ నేను అడ్వకేట్ ను సంప్రదించిన కొన్ని సెక్షన్ చెప్పిండు అతను. ఆ సెక్షన్ చెప్పడం వల్ల ఎంఆర్ ఆఫీస్ లో పోతే మాకు అంతా తెలియదు అంటున్నారు వాళ్ళు. సెక్షన్స్ అంటే దేనికోసం సెక్షన్స్ చెప్పారు? ఈ అసైన్ ల్యాండ్ మనము పిల్లల పేరు చేసుకోవచ్చు. పిల్లల పేరు మీదకా? లేదండి, అసైన్ ల్యాండ్ ఇప్పుడు ఏపీ అసైన్ ల్యాండ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఎక్స్పైరీ డేట్ తర్వాతనే పిల్లలకి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి, మీరు ఉన్నంత కాలం మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని. అంటే మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు అనుకోండి, వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేసుకోవచ్చు, దానికి 100% మీకు హక్కు ఉంది. సో మీ తర్వాత మాత్రం మీ పిల్లలకి ఎందుకు వెళ్ళాలి అంటే వేరే వాళ్ళతో మళ్ళీ ఇష్యూ రాకూడదు కాబట్టి వాళ్ళ పేరు మీరు మార్చుకోవాలి, మ్యూటేషన్ చేసుకొని పేరు మార్చుకోవాలి. మీరు బ్రతుకున్నంత వరకు దానికి ఏ ప్రాబ్లం లేదు, మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని, అంటే ఆ ప్రాపర్టీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ప్రాబ్లం ఏదంటే ప్రాబ్లం రావట్లేదు, ప్రాబ్లం రాదు కూడా, మీకు ఏ విధమైన ప్రాబ్లం రాదండి. అసైన్ ల్యాండ్ మీ పేరు మీద ఉంది అంటే మీకు ఏ విధంగా ప్రాబ్లం కాదు, ఎవరు వచ్చి కూడా మీరు తీసుకోలేరు అది. సో మీరు దానికోసం టెన్షన్ పడి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే అదంతా అవసరం లేదు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కర్నూలు నుంచి మల్లికార్జున గారు. మల్లికార్జున గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సమస్య, నేను ఒక డాటెడ్ ల్యాండ్ కొన్నానండి, నేను ఒక 3 years బ్యాక్. ఓకే, డాటెడ్ ల్యాండ్ కొన్నాను, మళ్ళీ అది అమ్మొచ్చా లేకపోతే నేను అనుభవించడానికి మాత్రమే రైట్స్ ఉంటాయా ఏంటి? మీరు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి ఉంటుందండి. ఓకే మేడం, అంటే దాన్ని నా తర్వాత కానీ నా వారసులకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుందా అంటారా? అవుతుంది, అది ఆటోమేటిక్ అయిపోతుంది మీ తర్వాత మీ వారసులకి. ఓకే మేడం, అంటే నేను క్రయ విక్రయాలు జరపడానికి అయితే అవకాశం లేదంటారు? ఏంటండి? ఏదైనా సేల్ గానీ చేయడానికి నాకు రైట్స్ లేవంటారా? లేదండి, లేదు, ఉండదు. ఓకే ఓకే, అంటే నేను కలెక్టర్ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకున్నాను మేడం. ఏమని? ఎన్ఓసి ఇచ్చారు కదా మేడం డాటెడ్ ల్యాండ్స్ కన్నిటికి లాస్ట్ 3 years కిందట. అందుకోసమని నేను మళ్ళీ సేల్ చేసుకోవచ్చేమో అని ఆ డౌట్ నాకు లేదు కాబట్టి అడుగుతున్నా. మీరు సేల్ చేసుకోవడానికి లేదండి, ఓన్లీ మీ లీగల్ హెయిర్స్ మాత్రం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఎంజాయ్ చేయొచ్చు ఫర్దర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. సో ఈ భూములు అక్రమంగా కొనుగోలు కానీ అమ్మకం కానీ జరిగితే అసలు ఏం జరుగుతుంది మేడం? ఒకవేళ సరే అక్రమంగా అంటే అక్రమంగా మీరే చెప్తున్నారు కదా, ఏదైనా సరే కొనుగోలు కానీ అమ్మకాలు, సేల్స్, పర్చేస్లు అలాంటివి చేస్తే అది చెల్లుబాటు కాదు. అది ఇప్పుడు ఒక సపోజ్ ఎవరికైనా సేల్ లీడ్ చేసారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా సేల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలాంటి సేల్ లీడ్స్ చెల్లుబాటు కావు, చేసినా కూడా మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు, అదంతా తీస్తారు. మళ్ళీ ఎవరికైతే ప్రాపర్టీ అసైన్ చేయబడిందో వాళ్ళ పేరు మీదనే ఉంటుంది ఆ ప్రాపర్టీ, వాళ్ళ తర్వాత వారసులతో మాత్రమే అది చెందుతుంది. ఎవ్వరు కూడా ఏ కమర్షియల్ పర్పస్కి, అగ్రికల్చర్ పర్పస్, ఏ పర్పస్ కూడా వీళ్ళు అమ్మడానికి లేదు, ఎవరు కొనడానికి లేదు. కొన్నారు అంటే తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈవెన్ అక్కడ ఏమైనా స్ట్రక్చర్స్ అంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినా కూడా, ఏమైనా బిల్డింగ్లు అట్లా కన్స్ట్రక్ట్ చేసినా కూడా డిమాలిష్ చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళది. సో ఇది అసలు పర్పస్ ఏంటో చూడండి. ఇప్పుడు అసైన్ అంటే పర్పస్ అంటే ఏంటి, ఎవరికైతే ఇప్పుడు డౌన్ ట్రోడెన్ పీపుల్ ఉంటారు, ఎట్లా అంటే బిలో పావర్టీ లైన్ నుండి అసలు ఉండడానికి ఉండనప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, అంటే వాళ్ళని ఈ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళు వ్యవసాయం పండించుకోవడానికో లేకపోతే ఉండడానికో అన్నట్టుగా ఒకటి ఇచ్చినప్పుడు, ఇచ్చిన తర్వాత అది మిస్యూజ్ కావద్దు. సో వీళ్ళకి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్స్ వేరే వాళ్ళు వచ్చి సపోజ్ ఒక 10 years బ్యాక్ వరకు ఇచ్చారండి, ఒక పర్సన్కి ఇచ్చారు అసైన్ ల్యాండ్. ఒక 20 years తర్వాత ల్యాండ్ చాలా డెవలప్ అయిపోయింది, చాలా డెవలప్ అయ్యి దాని కాస్ట్ పెరిగిపోయింది, అంటే ల్యాండ్ రేట్ అనేది పెరిగిపోయినప్పుడు చాలామంది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికో డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికి దేనికో అని చెప్పి వాళ్ళ మభ్య పెట్టిన కొంటా అంటే వీళ్ళు డబ్బుల కోసం తీసుకుంటారు. సో అట్లా ఎన్నో స్కామ్స్ అయినాయి, అంటే ఇట్లాంటి అసైన్ ల్యాండ్ కొని మాల్స్ కట్టడాలు, ఏమంటారు ఇట్లా డెవలప్మెంట్ ఇచ్చి అపార్ట్మెంట్స్ కట్టడము అలాంటివి చేశారు. అవన్నీ కూడా అవి ప్రాబ్లమాటిక్ ల్యాండ్స్ ఇవన్నీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇప్పుడు స్ట్రిక్ట్ కూడా
2011 నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఈ మధ్య అయితే ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసైన్ ల్యాండ్స్ ఎవ్వరు కొనొద్దు, కొంటే మాత్రం అనవసరం వేస్ట్, మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పేసి గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. కోర్ట్స్లో కూడా అసైన్ ల్యాండ్ అంటే అసలు టచ్ కూడా చేయరు అవి ఆ కేసెస్ని. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఎవ్వరు కూడా కొనద్దు. అమ్మే వాళ్ళకి ఏముంది, డబ్బులు తీసుకుంటారు ఉంటారు, వాళ్ళకి పెద్ద నష్టం ఏమి ఉండదు, మళ్ళీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే పోతుంది. కానీ ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లాస్ అది.